హలో గైస్, జై శ్రీరామ్. ఇవాళ మీరు నా వీడియోలో చూడబోతున్నారు సింపుల్గా చేసే మసాలా ఫ్రైడ్ రైస్. మరి చూసేద్దామా? మరి నోరు ఊరించే మసాలా ఫ్రైడ్ రైస్ చేసే పద్ధతి అమ్మ దగ్గర విందామా? ఫ్రైడ్ రైస్ చేసుకోవటానికి మసాలా దినుసులు: ఉల్లిపాయ, అల్లము, వెల్లుల్లిపాయలు, లవంగాలు, దాల్చిని, యాలకులు, 2 పచ్చిమిరపకాయలు, 1 ఎండుమిరపకాయ, 2 చెంచాలు ధనియా పౌడరు, 1/2 స్పూన్ జీరా పౌడరు. కావలసిన వస్తువులు: వేరుశనగ గుళ్ళు కొద్దిగా, మిల్క్ మేకరు కొద్దిగా, ఆలు 1, ఉల్లిపాయ చిన్నది 1, 1 పచ్చిమిరపకాయ, గోలుకొండ చిక్కుడుకాయలు కొన్ని ముక్కలు. ఈ మసాలా దినుసులు అన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి. పసుపు, జీలకర్ర. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టి 6 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. తర్వాత వేడెక్కిన తర్వాత మిల్క్ మేకర్ వేసుకోవాలి. వేడెక్కిన తర్వాత ఆపేసేయాలి. ఈ గ్లాస్తో బియ్యం వండుకొని ఉంచుకున్నాను ముందుగానే. స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని 4 చెంచాలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ముందుగా జీలకర్ర వేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఆలులు, బంగాళదుంప ముక్కలు, పచ్చిమిరపకాయ, వేరుశనగ గుళ్ళు, గోలుకొండ చిక్కుడుకాయ ముక్కలు అన్నీ కలిపి కొద్దిగా ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఎరుపు రంగు రాగానే మిల్క్ మేకర్ వేసుకోవాలి. వేసుకుని కలిపేసి విడిగా తీసేసుకోవాలి. 1 నిమిషం కలిపిన తర్వాత విడిగా తీసుకోవాలి. ఒక చెంచా నూనె వేసుకొని అదే మూకుట్లో ఇప్పుడు మసాలా వేసుకోవాలి. కొద్దిగా నూనె పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. మసాలా వేగిన తర్వాత ముందుగా వేయించుకున్న ముక్కలు దీంట్లో వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా కలుపుకున్న తర్వాత ఈ మసాలా అంతా కలిసిన తర్వాత ఈ వండుకున్న అన్నం దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అంతా కలిపి ఫ్రై చేసుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి.
ఇది ఫ్రెండ్స్ మరి నోరు ఊరించే మసాలా ఫ్రైడ్ రైస్. ఇఫ్ యూ లైక్ మై మామ్స్ రెసిపీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.